బంధువులు, సన్నిహితులు అనేకసార్లు నువ్వు దోచుకొని ఉండొచ్చు. నీ జీవితంలో ధనాన్ని దోచుకొని ఉండొచ్చు, నీ దేహాన్ని దోచుకొని ఉండొచ్చు, నీ ఆస్తి అంతస్తును దోచుకొని ఉండొచ్చు, నీకు కలిగిన శ్రేష్టమైన మంచివి ఉన్నతమైనటువంటి వాటిని దోచుకొని ఉండొచ్చు, దోచబడి ఉండొచ్చు. నువ్వు పిల్లారా, బైబిల్ సెలవిస్తుంది, దొంగతనము చేయటకును, హత్య చేయటకును, నాశనం చేయడానికి వస్తాడు. ద థీఫ్ comes to steal, to kill and to destroy, but I have come to give eternal life and life to full అని చెప్పి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 10 we can read there. సో యేసుక్రీస్తు వారు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు పిల్లారా, యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. మనకు తను ప్రాణం పెట్టడమే కాదు, రక్తం కార్చడమే కాదు పిల్లరా, యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీకు కూడా ప్రాణాన్ని ఇస్తాను, మీ రక్తాన్ని కాపాడుతాను, మీ దేహాన్ని కాపాడుతాను, మీ మనసులో, మీ హృదయంలో, మీ జీవితంలో కావలసిన శాంతి